ధ్యానం చేసుకుందాము. అందరము కూడా దేవుని యొక్క వాక్యానికి సిద్ధపడి దేవుని యొక్క మాటలను విని ఆ మాటల ప్రకారంగా మనము జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క మాటలు మనము విని వాటిని అనుసరించి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు అటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాలా. మరి వాక్యంలోనికి వెళదాము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి మనము 10 వచనాల వరకు చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనక ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా యేసు వానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. దేవుడు ఈ వాక్యమును దీవించి మనకు అనుగ్రహించినందుకు కూడా దేవుని నామానికి స్తోత్రములు. మరి దేవుని యొక్క మాటల్లో మనము గమనించవలసినది, యేసు ప్రభువు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని శోధనలు అనేటివి వస్తాయి. ఆ ఉపవాసం ఉండేటప్పుడు మనము ఉపవాసం అయిన తరువాత శోధిస్తాడు. అనేక విషయాలలో అనేక వాటిని మనకు చూపించి అనేకమైన వాటి మీద మనకు మరులు కొలిపే విధంగా అపవాది మనల్ని చిక్కించుకోవాలని అనేక వాటిని చూపి వాటిపైన మనకు ఆశను కలగజేస్తాడు. కానీ మనము ఉపవాసం ఉన్నాం కాబట్టి ప్రభు అయినటువంటి యేసయ్య శోధించబడి జయించబడ్డాడు. అదేవిధంగా మనము కూడా ఉపవాసం ఉన్నప్పుడు అపవాది చేత శోధించబడి జయించబడాల. ఎందుకంటే దేవుని యొక్క మాట, శోధన వచ్చుట పాపం కాదు, శోధనకు లొంగిపోవటమే పాపము. శోధన వచ్చుట పాపము కాదు, కానీ ఆ శోధనకి ఎప్పుడైతే లొంగిపోతామో అప్పుడు పాపము కలుగుతుంది. యేసు ప్రభువును శోధించాడు అపవాది. యేసు ప్రభువు జయించాడా?
మరి లొంగిపోయాడా? జయించాడు. ఎందుకంటే ఆయన దేవుడు. దేవుని కృప అంటే తండ్రి చేత అభిషేకించబడ్డటువంటి కుమారుడు. అభిషేకించబడ్డటువంటి దేవుడు అపవాది చేత శోధించబడి అపవాదిని జయించి అనేక విషయాలలో ఆయన జయం పొందినట్లుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా 40 దినములు ఆయన ఉపవాసం ఉన్న పిమ్మట అపవాది వచ్చి ఎలా శోధించాడు? 3 విధాలుగా శోధించాడు. మొదటిది, రాళ్లను రొట్టెలుగా మార్చమన్నాడు. అంటే ఆహారము చేత శోధించాడు. ఎందుకంటే ఉపవాసం ఉన్నాడు కదా, ఆకలి మీద ఉన్నాడు. ఏదైనా కూడా చేసేస్తాడు, మనం ఏది చెప్పినా కూడా చేస్తాడు అనే ఒక దురుద్దేశంతో ఏం చెప్పాడు? ఈ రాళ్లను రొట్టెలగునట్లుగా చేయమన్నాడు. ప్రభువైనటువంటి యేసయ్య ఏమన్నాడు? ఎందుకంటే వాక్యాన్ని ఆది నుంచి అంతం వరకు తెలిసినటువంటి దేవుడు, ఆయనే వాక్యము, ఆయనే ఈ యొక్క మాటలన్నీ కూడా ఆయనయే ఉన్నాయి కాబట్టి మరి ఆయనకి ఏది మరుగుగా ఉండదు అన్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఎక్కడుంది ఈ మాట? ఎక్కడుంది? ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2-3 వచనాల్లో చూస్తే మనము అక్కడ ఈ మాట మనకు తెలియబడుతుంది. మరియు నీవు ఆయన ఆజ్ఞలో గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకున్నటకు నిన్ను అణచి నిమిత్తమును అరణ్యములో 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నడిపించిన మార్గమంతటిలో జ్ఞాపకము చేసుకొనమనెను. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. దేవుడు తన నోటి మాటల చేత మనల్ని బ్రతికించేటటువంటి దేవుడుగా, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని ఆయన నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఎందుకంటే నీ మాటలు నన్ను బ్రతికిస్తాయి. నా బాధలో ఆ మాటలే నాకు ఓదార్పునిస్తాయి. ఎందుకంటే ఆ మాటల్లో శక్తి ఉన్నది, ఆ మాటల్లో బలము ఉన్నది, ఆ మాటలే మనకు ఆరోగ్యదాయకము, ఆ మాటలే మనకు సంతృప్తి, మనకు ఆహారమయ్యున్నది. కాబట్టి మరి ప్రభువైనటువంటి యేసయ్య అపవాదితో అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. వాక్యముతోనే సమాధానం చెప్పాల. ఏటితో మనం సమాధానం చెప్తే అపవాది లొంగుతాడు. దేవుని మాటకు మనము లోబడాలా, అపవాదిని ఎదిరించాలా. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాము. దేవుని యొక్క మాటతోనే అపవాదిని మనము గద్దించటము కానీ జయించటము కానీ చేయాలి. మన నోటి మాటల వల్ల అపవాది మన దగ్గర నుంచి వెళ్ళిపోడు. ప్రభువు చెప్పినటువంటి ప్రతి మాట కూడా మనము తెలుసుకోవాలి, ఆయన ప్రకారంగా మనము నడుచుకోవాలి. దేవుడు మరి అపవాదిని జయించాడు. ఆయన నమ్ముకున్న మనము కూడా అపవాదిని జయించాలా. ఇలా జయించలేకుండా ఎంతమంది మరి ఆ శోధనకు లోనయ్యి పాపంలో చిక్కబడిపోయి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయి ఉన్నారు. ఆదిలోనే అవ్వమ్మ ఎలా శోధించబడ్డది? నిషేధించబడ్డటువంటి ఫలము నిషేధించాడు, దేవుడు తినొద్దన్నాడు. కానీ ఆమె ఏం చేసింది? అపవాది చేత ఆ ఫలమును చూసి దానిపైన మరులు కొల్పబడ్డది. ఆ ఫలము పైన
మరులు కొల్పబడి శోధించబడింది. ఎందుకంటే నేత్రాశను మనము జయించలేనప్పుడు నేత్రాశ ద్వారా మన యొక్క శరీరానికి మనం పాపం తెచ్చుకునే వారముగా ఉంటున్నాం. అందుకే అవ్వమ్మ అక్కడ నేత్రాశను జయించలేకపోయింది. ఆ యొక్క నిషేధించబడ్డటువంటి ఆ ఫలమును చూసి మరులు కొల్పబడి అపవాది చేత శోధించబడింది. అదేవిధంగా మనము లోతును చూసినట్లయితే ఆదికాండము 13వ అధ్యాయము లోతును చూసినట్లయితే ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం చూడమ్మా. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోటవలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమయుండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు చాలమ్మా. ఇక్కడ ఏది చూశాడు లోతు? పచ్చటి పొలాలను చూశాడు, చక్కటి నీటి వసతును చూశాడు. మరి అబ్రహాము చెప్పాడు, నువ్వు ఏ దిశకెళ్ళినా కూడా నేను ఇంకొక దిశకెళ్తానన్నాడు. మరి అబ్రహాము దగ్గర ఉన్నటువంటి లోతు, అబ్రహాము వెలుగులో నడిచినటువంటి లోతు అబ్రహాము చెప్పినట్టుగా నువ్వు ఏ వైపు చూపిస్తే నేను ఆ వైపు వెళతానని చెప్పేసి ఆయనకు ఛాయిస్ ఇవ్వచ్చు కదా, ఇవ్వలా. అంతవరకు దాకా అబ్రహాము యొక్క వెలుగులో నడిచినటువంటి లోతు అప్పుడు తన యొక్క సొంత ఆలోచన చూడటం వల్ల అక్కడ ఏం కనబడిందంట? పచ్చటి పొలాలు, యోర్దాను నది ఎలా ఉందంట అక్కడ? యెహోవా తోట వలెను ఐగుప్త దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని కూడా ఏర్పరచుకున్నాడంట. అక్కడ తన సొంత నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ యొక్క పచ్చటి పొలాన్ని చూశాడు, ఆ యొక్క నీటిని, యోర్దాను నదిని చూసి మరి లోతు శోధించబడి పడిపోయినట్లుగా మనము చూస్తున్నాము. ఎందుకంటే ఆ చూపును జయించుకోవాలా. ఆ చూపును మనము ఎప్పుడైతే జయించుకుంటామో మన సర్వ శరీరానికి కూడా ఆరోగ్యదాయకము, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే మన కంటితో మనము నిబంధన చేసుకోవాలా. యోబు గారు అన్నారు కదా, కన్యకను చూడను అని నా కంటితో నేను నిబంధన చేసుకుంటున్నాను. మన కంటితో మనము నిబంధన చేసుకోవాలా, మన నోటితో మనము నిబంధన చేసుకోవాలా, మన వినికిడితో మనము నిబంధన చేసుకోవాలా. చెడ్డవాటిని విననని, చెడ్డ మాటలు మాట్లాడనని, చెడ్డవాటిని చూడనని మనము ఎప్పుడైతే వీటితో నిబంధన చేసుకుంటామో అప్పుడు మన సర్వ శరీరానికి కూడా ఆరోగ్యదాయకము, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అదేవిధంగా ఏశావును చూసినట్లయితే 25వ అధ్యాయం, ఆదికాండము 25వ అధ్యాయం 29వ వచనమమ్మ. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి నేను అలసి ఉన్నాను ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు నీ జ్యేష్ఠత్వము నేడు నా కిమ్మని అడుగగా ఏశావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకనెను. యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వము అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుగాయల
కాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. ఇక్కడ ఆహారము కొరకు ఆకలి బాధను సహించలేక, ఆకలి బాధను తట్టుకోలేక ఎంతకైనా కూడా దేనికైనా కూడా మనము దిగజారిపోతాము. ఎందుకంటే ఆ ఆకలి అలాంటిది. అదేవిధంగా యేసయ్యను కూడా శోధించాడు. ఈ రాళ్లను రొట్టెలు చేసుకొని తిను అన్నప్పుడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని వాక్యముతో సమాధానం చెప్పాడు యేసయ్య. ఇక్కడ ఆహారము కొరకు ఆ ఆకలి బాధను తట్టుకోలేక యేసయ్య ఏం చేశాడు? ఎంతో శ్రేష్టమైనటువంటి తన హక్కును, తన అధికారాన్ని దేనికోసం పోగొట్టుకున్నాడు? దేనికోసం పోగొట్టుకున్నాడు? ఆహారము కోసం. ఎర్రగా ఉంది అది. ఆ ఆహారము కొంచెం నాకు నేను చనిపోతా తృణీకరించాడు. తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. తన అధికారాన్ని, తన శ్రేష్టతను తృణీకరించి శోధించబడ్డాడు. ఇలా కొన్ని విషయాలలో శోధించబడి మరి దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం అయిపోయి పాపానికి చాలా చేరువైపోతూ ఉంటారు. అదేవిధంగా మనం బైబిల్లో చూసినటువంటి ఆ యొక్క వ్యక్తులు, వారి యొక్క జీవితాలు ఎలా పతనమైపోయినాయి, ఎలా వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం అయిపోయినారు, పాపానికి ఎలా చేరువైపోయినారు. ఆ నేత్రాశను జయించుకోలేనటువంటి నిగ్రహ శక్తి వాళ్ళల్లో లేదు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా మరి దేవుని యొక్క మాటను ధిక్కరించి, దేవుని యొక్క ఆజ్ఞకు విధేయులు కాకుండా మరి వారి యొక్క స్వనీతితో, వారి యొక్క ఆలోచన కొలది, వారి యొక్క ఆశల కొలది దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నట్టుగా మనము చూస్తున్నాము. అదేవిధంగా ఆకాను చూస్తే వెండి బంగారము, షీనారు వస్త్రము, ఏటిని చూశాడంట? వెండి బంగారము చూడటము, చూసి ఆశించటము, ఆశించి పాపాన్ని తెచ్చుకోవటము. అదేవిధంగా ఆకాను ఏం చూశాడంట? వెండి బంగారాన్ని చెయ్యొద్దన్నాడు. అది నిషేధం, అది నిషిద్ధము, అది మనకు అది శపితము, అది తీసుకొని రావద్దు అన్నప్పుడు ఇక్కడ ఆకాను ఏం చేశాడంట? దాన్ని ఆశించాడంట. దాన్ని ఆశించి వెండి బంగారము, షీనారు వస్త్రము. ఈరోజు వస్త్రాలకు, బంగారానికి, వెండికి పడిపోయేటటువంటి వారు దేవుని యొక్క మాటను కూడా పెడచెవిని పెట్టి వాటి మీద ఆశ, వాటి మీద వ్యామోహము, అవి ధరించాలని, వాటిని తీసుకొచ్చి పెట్టుకోవాలని, వాటి ద్వారా మరి సంతోషపడాలనేసి మరి ఆశ ఈ కన్నుల ద్వారా చూసి వాటిని ఆశించి ఏమయ్యాడు ఆకాను? దేవుని యొక్క ఉగ్రతకు లోనయ్యాడు. అంటే ఆ వెండి బంగారు, ఆ షీనారు వస్త్రముల చేత ఆకాను ఏమయ్యాడు? శోధించబడటము. ఇప్పుడు అవ్వమ్మ ఆ యొక్క తినవద్దన్నటువంటి ఆ ఫలాన్ని చూసి మరులు కొల్పబడింది చూడటం వల్ల. అదేవిధంగా ఇప్పుడు వీళ్ళందరూ కూడా చూడటం వల్లే కదా, చూడటం వల్లే వాళ్ళు ఆ చూపును నిగ్రహించుకోలేక యెహోషువ 7వ అధ్యాయం 7:21 ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా పాపం చేసినది నిజము.
దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఇక్కడ ఒప్పుకుంటే అంటే అతిక్రమము దాచిపెట్టకుండా ఒప్పుకున్నవాడు విడిచిపెట్టబడతాడు. ఇక్కడ నిజంగా ఒప్పుకున్నాడా? వేషధారణ భక్తితో ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. నిజమే, నేను ఆ వెండిని, ఆ షీనారు వస్త్రమును, ఆ బంగారమును ఆశించి తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకున్నా, నా గుడారములో పెట్టుకున్నా. వాటి చేత శోధించబడి పాపానికి లోనై దేవుని యొక్క శాపాన్ని తెచ్చుకున్నటువంటి ఆకాను. అదేవిధంగా సొలొమోను ఎంత జ్ఞానవంతుడు! ఇక ముందు గాని తర్వాత గాని ఇంత జ్ఞానవంతుడు, ఇంత ఐశ్వర్యవంతుడు ఉండడు అని దేవుని చేతే చెప్పబడ్డటువంటి సొలొమోను ఎక్కడ పడిపోయినాడు? ఎక్కడ శోధించబడ్డాడు? 1 రాజులు 11వ అధ్యాయము 1వ వచనం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీలోని జనులు 11. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనక వారితో సహవాసం చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. ఇక్కడ స్త్రీల వ్యామోహము వల్ల ఏమయ్యాడు? స్త్రీల వ్యామోహములో శోధించబడ్డాడు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క దాని చేత శోధించబడి దేవునికి దూరం అయిపోయినటువంటి సందర్భాలు. అవ్వమ్మ దేనికి ఆకర్షించబడింది? మరులు కొల్పబడింది. చక్కగా కళ్ళకు ఇంపుగా రమ్యంగా ఉన్నదని ఆ ఫలాన్ని చూసి మరులు కొల్పబడింది. లోతు యోర్దాను నదిని, ఆ పచ్చటి పొలాన్ని చూసి శోధించబడ్డాడు. ఏశావు ఆకలి బాధను తట్టుకోలేక జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుని శోధించబడ్డాడు. అదేవిధంగా ఆకాను వెండి బంగారం విలువైనటువంటి సీనారు వస్త్రాలకు ఆశపడి వాటి చేత శోధించబడి పాపానికి చేరువైపోయాడు. అదేవిధంగా సొలొమోను స్త్రీల మీద వ్యామోహము వల్ల శోధించబడి ఏమయ్యాడమ్మా? శోధించబడ్డాడు. తర్వాత విగ్రహారాధికుడైనాడు. ఆ స్త్రీల చేత మోహించబడి వాటికి ఇతర దేవతల తట్టు తిరిగేటట్లుగా మరి ఆ స్త్రీల వ్యామోహములో శోధించబడి భక్తిని మర్చిపోయాడు, నిజ దైవాన్ని మర్చిపోయినాడు, దేవుడు చెప్పినటువంటి మాటను మర్చిపోయాడు, దేవునికి దూరస్తుడయ్యాడు. ఇలా అదేవిధంగా మనము మార్కు సువార్త 10వ అధ్యాయము 35-37 వరకు చూడమ్మా.
జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి బోధకుడా మేము అడుగునదెల్లా మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన నేను మీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగాను. వారు నీ మహిమ యందు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును కూర్చుండుటకు మాకు దయచేయమని చెప్పిరి. ఇక్కడ పదవి వ్యామోహము దేని మీద? ఇక్కడ పదవి కావాలా? దేవుడు పని చేయాలంటే పదవి కావాలా, అధికారం కావాలా? అధికారం ఇస్తేనే పనులు చేస్తారు, పదవి ఇస్తేనే పనులు చేస్తారు. లేకపోతే విడిగా ఉంటే దేవుని యొక్క పనులు చేయటానికి ముందుకు రారు. పదవి వ్యామోహము, దానివల్ల వారు ఏమయ్యారు? నేను చేసే ఆ సిలువ యాగాన్ని నా కుడి ప్రక్కన ఎడం ప్రక్కన కూర్చుంటారేమో కానీ నాతో ఆ యొక్క సిలువ మరణాన్ని దాన్ని పొందలేరు కదా. అసలు అది ఎంత కుడి పక్కన ఎడం పక్కన అంటే కుడి వైపున ఎవరున్నారు, ఎడమ వైపున ఎవరున్నారు? కుడి వైపున ఎవరున్నారు, ఎడమ వైపున ఎవరున్నారు? కుడివైపున ఆశీర్వదించబడిన వారులారా నా కుడివైపుకు రండి, దేవుని చేత శపించబడిన వారులారా నా ఎడమ వైపు రండి అని ఎప్పుడు పిలుస్తాడంట? ఎప్పుడు? తీర్పులో జయించబడ్డవారు, మరి పరిశుద్ధంగా జీవించినటువంటి వారు, ఆశీర్వదించబడ్డటువంటి వారు, దేవుని యొక్క మాటలకు లోబడినటువంటి వారు, తమ పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి వారు, దేవుని యొక్క భయములో భక్తిలో నడిచినటువంటి వారు, దేవుని యొక్క విశ్వాసములో నడిచినటువంటి వారు, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడినటువంటి వారు, దేవుని యొక్క మాటకు కట్టుబడినటువంటి వారు, దేవుని యొక్క మాటకు విధేయతను చూపించినటువంటి వారు, దేవుని మాటకు లోబడి దైవ చిత్తానుసారంగా నడిచినటువంటి వారు నా కుడివైపుకు రండి. దేవుని చేత ఆశీర్వదించబడిన వారులారా నా కుడివైపుకు రండి, దేవుని చేత శపించబడిన వారులారా నా ఎడమ వైపుకు రండి. ఇప్పుడు ఏది కోరుకున్నారు? ఇది పదవి వ్యామోహము. వాటి చేత వాళ్ళు శోధించబడ్డటువంటి వీరందరూ కూడా సరే జయించబడ్డారా? శోధన వచ్చుట పాపం కాదు, కానీ ఆ శోధనకు లొంగిపోవటే పాపము. శోధించబడిన మీదట శుద్ధ సువర్ణముగా మార్చబడతాము. శోధన వస్తుంది, ఆ శోధనలో కూడా తప్పించుకునేటటువంటి మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తాడు. ఆ శోధనకు నిలిచినటువంటి వారముగా, దేవుని యొక్క కృపను పొందుకోవలసినటువంటి వారముగా, దేవుని యొక్క పరిశుద్ధతను పొందుకోవలసినటువంటి వారముగా, ఆ శోధన జయించేటటువంటి వారముగా ఉండాల. యేసయ్య జయించాడు. అదే చూడమ్మా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 2వ శోధన. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలువబెట్టి నీవు దేవుని కుమారుడువైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పిన. చూడు, అపవాది వాక్యం ఎంత చక్కగా చెప్తున్నదో చూడండి అమ్మా. అపవాదికి కూడా చక్కగా వాక్యము తెలుసు, చక్కగా భాషలు కూడా మాట్లాడుతుంది కదా, భాషలు కూడా మాట్లాడుతుంది. వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి చక్కగా మందిరంలో కూర్చొని కూడా భాషలు, పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడుతుంది వెలుగుదూత. అదేవిధంగా చక్కగా ఇక్కడ వాక్యాన్ని బోధిస్తున్నది, దేవునికే వాక్యాన్ని బోధిస్తున్నది. తర్వాత ప్రభు అంటున్నాడు,
నీ దేవుని నీవు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పిన అపవాదికి చక్కగా మరలా వాక్యాన్ని ఎత్తి చూపించాడు. నీ దేవుణ్ణి నువ్వు శోధించవలదు. ఎందుకంటే దేవుడు ఇవన్నీ చేయగలడు. ఆయన రాళ్లను రొట్టిగా చేయగలడు. అక్కడి నుంచి దూకితే ఆయన కింద దెబ్బ తగలకుండా దేవదూతలు పట్టుకుంటారు. కానీ ఏం చేయకూడదంట? శోధించకూడదు. దేవుణ్ణి శోధించకూడదు. మనము గాలిలో దీపం పెట్టి దేవుడుండాడు అని మనము గమ్మునుంటే ఏమవుతుంది? ఆ దీపము ఆరిపోతుంది. దేవుడు మనకుండాడు. దేవుడు మనకుండాడు, వెలిగిస్తాడు, దీపాన్ని వెలిగిస్తాడు. కానీ దేవుణ్ణి మనము శోధించకూడదు. అదే చెప్పాడు. దేవుడు నన్ను కాపాడుతాడు. దేవదూతలు నా పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారు. అయినా కూడా దేవుణ్ణి శోధింపవలదు. దేవుని యొక్క వాక్యముతోనే అపవాదికి సరిగ్గా ఆయన సమాధానం చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అదేవిధంగా మూడో శోధన, మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా యేసువానితో సాతానా పొమ్ము ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవలయును అని వ్రాయబడి ఉన్నది. తెలుసుకో. ఇన్ని వాక్యాలు నువ్వు చెప్పావు కదా, మరి ఈ మాట నువ్వు చదవలేదా? నీ దేవుడైనా ప్రభువుకు నువ్వు మ్రొక్కు, ఆయన్ని సేవించు, ఆయనకు సాష్టాంగ నమస్కారం చేయి. ఇవన్నీ కూడా ఎవరి ద్వారా కలిగినాయి? ఇవన్నీ కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 3వ వచనం చూడమ్మా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి, ఆయన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. మరి ఆయన నోటి మాట ద్వారా, అదేవిధంగా కొలస్సీలకు రాసిన పత్రిక చూడమ్మా. 13వ వచనం, 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమియందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానములైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన ద్వారా కలిగినటువంటివి ఇవన్నీ కూడా నువ్వు ఇటన్నిటిని చూపిస్తున్నాను. నువ్వు నా కాళ్ళకు మొక్కు అంటే మొక్కుతాడా దేవుడు? ఆయనవి నువ్వెవరు ఇవ్వడానికి? తండ్రి దగ్గర నుంచి ఆయనకి కావాలా? తండ్రి వాళ్ళ అధికారము ఆధిపత్యము తండ్రి దగ్గర నుంచి తీసుకుంటాడు, కానీ నీ దగ్గర నుంచి తీసుకుంటాడా? ఏ మనుషుల వల్ల మనకు అధికారం కావాలా, ఆధిపత్యం కావాలా? ఈరోజు అంటూ ఉంటారు కొంతమంది, నా వల్ల ఈ యొక్క అధికారము, ఈ యొక్క పదవి
నా వల్ల వచ్చింది. ఏ మనుషుల వల్ల రాదమ్మా, ఏ మనుషుల వల్ల రాదు. ఆయన ఇస్తాడు. ఎవరు? తండ్రి దగ్గర నుంచే మనకు అవి చెందుబడి అవుతాయి. తండ్రి దగ్గర నుంచే అవి మాకు అనుగ్రహించబడతాయి. అదేవిధంగా యేసయ్య ఏమంటున్నాడు? తండ్రి నాకు ఇవ్వాలా. తండ్రి చేత అభిషేకించబడి ఈ లోకానికి వచ్చినటువంటి మహామహుడైన యేసుక్రీస్తు అందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి దేవుడు ఈ లోక రాజ్యాలన్నీ చూపించి ఇవి నీకు ఇస్తాను, ఈ మహిమనంతా నీకు ఇస్తాను, నా పాదాలకు నా యొక్క కాళ్ళకు నువ్వు మొక్కు అంటే మొక్కుతాడా? మొక్కడు. అదే నువ్వు నేనైతే వాటి మీద ఆశపడి మొక్కుతాము. కానీ దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క కుమారులు, దేవుని యందు దేవుని మూలంగా పుట్టినటువంటి వారు, దేవుని రక్తం చేత కడగబడ్డటువంటి వారు, దేవుని యొక్క రక్తములో, దేవుని యొక్క కృపలో, దేవుని ద్వారా పుట్టినటువంటి వారు ఈ లోకములో ఉన్న ఏటికి కూడా వారు లొంగి శోధించబడరు. ఈ లోకములో మరి కనబడుతున్నటువంటి వాటికి వారు మరులు కొల్పబడి వాటిని వారి యొక్క జీవితంలోనికి తీసుకొని మరి దేవుని యొక్క నామాన్ని దూషణ పాలు చేయరు. దేవునిలో నిజంగా పుట్టి దేవుని యొక్క రక్తములో కడగబడి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్నటువంటి వారు. మరి దేవుడు ఈ 3 విషయాలలో శోధించబడ్డాడు, శోధించబడి జయించబడ్డాడు. అదే మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకి దుముకుము అన్నాడు. అదే మాట ఇక్కడ కూడా అంటున్నాడు. 40వ వచనంలో చూడమ్మా, 27 దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము. నీవు దేవుని కుమారుడువైతే సిలువ మీద నుండి దిగమని చెప్పుచు ఆయనను దూషించిరి. అపవాది అనేక విధాలుగా డైరెక్ట్ గా ముందుకు వచ్చేసాడు. వెనక నుండి మాట్లాడుతున్నటువంటి శోధకుడు ఇప్పుడు సిలువ దగ్గరకు వచ్చేకాలకి ఎలా వచ్చేసాడు? డైరెక్ట్ గా వచ్చి ఎదురెదురుగా మాట్లాడుతున్నావు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఆ సిలువలో నుండి కిందకి దుముకు. మేము అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అని నమ్ముతాం. ఎంత భయంకరమైనటువంటి శోధన! జయించాడు యేసయ్య జయించాడు. అందుకే యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో చెప్తున్నటువంటి మాట, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. జయించినటువంటి విజయము యోహాను పత్రిక, జయించినటువంటి విజయము. ఐదో అధ్యాయము 4వ వచనం చూడమ్మా. యోహాను పత్రిక 1వ యోహాను పత్రిక 5:4. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు చాలమ్మా. లోకమును, అందుకే మీ యందు సమాధానం కలగాలని నేను ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోనండి. ఎందుకంటే లోకాన్ని నేను జయించుండా, అపవాదిని జయించా, నేత్రాశను జయించా, జీవపు డంబాన్ని జయించా, శరీరాశను జయించా. మరి జయించినటువంటి యేసయ్య మనకు తోడుగా ఉండగా ప్రతి శోధన జయించే వారముగా, శోధించబడిన మీదట శుద్ధ సువర్ణముగా మార్చబడతదన్నటువంటి వాక్యము దేవుడు మన పట్ల అది నిజం చేస్తాడు. ఎందుకంటే మన యొక్క దురాశల వల్ల శోధించబడి నేను దేవుని చేత శోధించబడుతున్నాను అని మనం అనకూడదు. మన యొక్క ఆశల చేత శోధించబడి, మన యొక్క కోరికల చేత శోధించబడి, మరులు కొల్పబడి నేను దేవుని చేత శోధించబడుతున్నాను అని చెప్పకూడదు. మరి మనం చూసినటువంటి వ్యక్తులు అవ్వ, తర్వాత లోతు, ఏశావు,
ఆకాను, సొలొమోను, జెబెదయి కుమారులు, వీళ్ళంతా ఈ యొక్క నేత్రాశ, అధికారము, ఆహారము వీటి ద్వారా శోధించబడి దేవునికి దూరస్తులైనారు, పాపానికి దగ్గరైనారు, పాపానికి చాలా చేరువైపోయినారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. అందుకే ఏటి చేత మనము శోధించబడకూడదు. దేవుడు మనకిచ్చిన వాటితోనే మనం తృప్తిగా ఉండాలా. అనేకమైన ఆస్తులు మనకు చూపిస్తాడు, అనేకమైన వాటి ద్వారా మనకు వల వేస్తాడు. వల వేసి జపన్య అనుకుంటాను, నహూము కాదు, జపన్య నేను అనుకుంటాను. వలలకు పూజలు చేస్తాడు ఇప్పుడు. అపవాది తన వలలో చూపించుకొని వాటికి బలులు అర్పిస్తాడు. హబక్కూకు 1వ అధ్యాయము 15వ వచనం చూడమ్మా. వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులు అర్పించుచున్నాడు. తన ఊరులకు ధూపం వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెనా, ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా లేదు. యేసయ్య వాణ్ణి ఆయన కాళ్ళ కింద వాని యొక్క శిరస్సును త్రొక్కి మీకు శీఘ్రముగా వాడి నుండి మీకు విముక్తిని, అంటే రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనమమ్మ. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా త్రొక్కించును. మన ప్రభువైన జయించాలా. యేసయ్య జయించాడు, నేత్రాసన జయించాడు. ఈ రాళ్లను రొట్టిగా చేసుకోమంటే దేవుని యొక్క వాక్యముతో ఖండించాడు. తర్వాత ఆ యొక్క కొండ మీదకి తీసుకెళ్ళి కిందకి దుముకుము అన్నప్పుడు దేవుణ్ణి శోధించకూడదు. అదేవిధంగా ఈ లోకరాజ్యములన్నిటినీ కూడా నీకు నేను ఇస్తాను, నువ్వు నా కాళ్ళకి మొక్కు. నీ దేవుడైన యెహోవాకు మాత్రమే నువ్వు మొక్కాలి, యెహోవాను మాత్రమే నువ్వు సేవించాలి. దేవుని యొక్క వాక్యములో భూమి క్రింద కానీ భూమి పైన కానీ ఎక్కడా కూడా ఏటికి కూడా నువ్వు సాష్టాంగ నమస్కారం చేయకూడదని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. అందుకే ప్రభు అన్నాడు, నీ దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కు అని సరైనటువంటి సమాధానం ఇచ్చి అపవాదిని జయించాడు. తర్వాత లూకా సువార్తలో చెప్తున్నాడు, కొంత సమయం మాత్రమేనంట
ప్రతి శోధన ముగించుకొని 4:13 అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. మరలా ఎప్పుడు చేశాడు? సిలువ యొక్క సమయానికి మరలా కొంతకాలము విడిచి ఎవను శోధిస్తున్నాడు? జనాల మీద పడ్డాడు. కాబట్టి మనము ప్రతి శోధన జయించే వారముగా ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు శోధన వస్తుంది, ఉపవాసం ఉన్నప్పుడు కష్టం వస్తుంది, ఉపవాసం ఉన్నప్పుడు ఒక పరిస్థితి, అననుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మనం భయపడకూడదు, అప్పుడు మనం దడయకూడదు, అధైర్యపడకూడదు. నేను ఉపవాసం ఉన్నానే, మరి కష్టం నాకు వచ్చిందే, ఈ బాధ నాకు వచ్చిందే, ఈ వ్యాధి నాకు వచ్చిందే అని మనము భయపడకూడదు. ఆ శోధనకు మనము లొంగిపోకూడదు. నా దేవుడు నాకు సహాయము, నా దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు జయించాడు, ఆయన బిడ్డను నేను కూడా జయిస్తా. అందుకే అపవాదికి ఎప్పుడు కూడా మనము లొంగకూడదు, వాడి యొక్క శోధనకు మనము భయపడకూడదు. శోధించబడ్డ మీదట శుద్ధ సువర్ణముగా మార్చబడతాము. ఆ శోధనలో కూడా తప్పించుకునేటటువంటి మార్గాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, ప్రార్థనా శక్తిని ఇస్తాడు, ప్రార్థనా బలాన్ని ఇస్తాడు, ఎదిరించేటటువంటి ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. యేసయ్య జయించాడు కాబట్టి మనము కూడా జయించాలా. యేసయ్య మన పక్షాన ఉన్నాడు, మనకు తోడుగా ఉన్నాడు, ఆయన జయించాడు. మరి నువ్వు ఆయన బిడ్డగా జయించాలి. ప్రతి శోధన, ప్రతి వ్యాధిని వాటికి మనము కంగారు పడిపోకూడదు, వాటికి బెమ్మేలెత్తిపోకూడదు, వాటికి అధైర్యపడిపోకూడదు. విశ్వాసముతో ప్రార్థన చేయాలా. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా దేవుడు నాకు సహాయముగా ఉన్నాడు, నా దేవుడు నా ప్రక్కన ఉన్నాడు, నా దేవుడు నన్ను వెన్ను తట్టి నడిపించేటటువంటి దేవుడు నా దేవుడు. నా దేవుడు ఎన్ను తట్టి నన్ను నడిపించేటటువంటి నా దేవుడు అనే ఒక నమ్మిక, అనే ఒక విశ్వాసము మనము కలిగి దేవుళ్ళో ఏటికి, ఈ లోకములో ఉన్న వాటికి మనము ఆకర్షితులు అవ్వకూడదు, వాటికి మనము లొంగిపోకూడదు, వాటితో మనము శోధించబడకూడదు. మనకిచ్చినటువంటి వాటితో మనము తృప్తిగా ఉండి దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి మహింపరిచి, దేవుణ్ణి గణపరిచి, దేవుని యొక్క చిత్తములో మనము నడిచేవారముగా ఉండాలా. దేవుని నామాన్నే మహింపరిచాడు. దేవునికే కృప కలుగునుగాక. జెరుబ్బాబేలును అడ్డగించుటకు నువ్వేమాత్రపు దానవు, నువ్వు సదును భూమిగా మార్చబడదువుగాక, కృప కలుగునుగాక అని దేవుని యొక్క నామములో మనము జెరుబ్బాబేలును అడ్డగించుటకు నువ్వేమాత్రపు దానవు, ఈ శోధన ఏమాత్రపది, అది సదును భూమిగా మార్చబడుతుంది. ఆ వ్యాధి సదును భూమిగా మార్చబడుతుంది. ఆ ఆర్థిక ఇబ్బంది సదును భూమిగా మార్చబడుతుంది. ఆ కష్టం సదును భూమిగా మార్చబడుతుంది. మరి మనకు అడ్డముగా మనల్ని అవిశ్వాసములోనికి జారుస్తున్నటువంటివి సదును భూమిగా మార్చబడతాయి, సదును భూమిగా మార్చబడతాయి. దేవునికి కృప కలుగునుగాక, దేవునికి కృప కలుగునుగాక అని విశ్వాసముతో నువ్వు పలకగలిగినటువంటి శక్తిని దేవుని దగ్గర నుంచి పొందుకోవాలా, దేవుని దగ్గర నుంచి తీసుకోవాలా. దేవుడే మనకిచ్చేది. ఈ యొక్క లోకం మనకివ్వదు. ఈ లోకములో ఉన్న వాటిని చూసి మనం మోసపోకూడదు, ఈ లోకములో ఉన్న వాటిని చూసి మనం ఆకర్షించబడకూడదు, ఈ లోకములో ఉన్న వాటిని చూసి మనం మరులు కొల్పబడకూడదు. దేవుడు మనకు సహాయము, దేవుడు మనకు తోడు. మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాలా, మన జీవితాన్ని మనం కాపాడుకోవాలా, మన కంటితో నిబంధన చేసుకోవాలా, మన కంటితో నిబంధన చేసుకోవాలా, మన నోటితో, మన పెదవులతో నిబంధన చేసుకోవాలా, మన చేతులతో నిబంధన చేసుకోవాలా, మన కాళ్ళతో నిబంధన చేసుకోవాలా, మన చెవులతో నిబంధన చేసుకోవాలా. చెడ్డవాటి వైపు చూడకుండా, చెడ్డవాటి వైపు నడవకుండా, చెడ్డవాటిని చేయటానికి మన చేతుల్ని మనము చాచకుండా, దేవుని వైపు మన చేతులెత్తి, దేవుని వైపు మన కన్నులెత్తి, దేవుని వైపు మన ఆత్మనెత్తి మనం ప్రార్థించి, దేవుని దగ్గర నుంచి మనం సహాయం పొందుకునేటటువంటి వారముగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయమందు మనకు దయచేయాలని మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాము. అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని దేవుణ్ణి ధ్యానం చేసుకుందాం. మరి దేవుడు
మరి ఎదుటిపడే ప్రతి శోధన జయించేదానికి శక్తి మనకు దేవుడు అనుగ్రహించాలా. దేవుని యొక్క వాక్యానికి లోబడు, అపవాదిని ఎదిరించు, వాడిని ఎద్దనుని పారిపోతాడని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. యేసయ్య జయించాడు 3 శోధనలు. ఆహారం విషయంలో శోధించబడ్డాడు, జయించాడు. తర్వాత ఈ యొక్క ఎత్తైన కొండ మీద నుంచి కిందకి దుముకుమన్నప్పుడు జయించాడు. ఈ లోకరాజ్యములన్నీ, ఈ మహిమనంతా నీకు ఇస్తాను, నా కాళ్లకు మ్రొక్కు అన్నప్పుడు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కు, నీ దేవుడైన యెహోవాను సేవించు అని జయించాడు. అన్ని దేవుని యొక్క వాక్కులతో, దేవుని యొక్క మాటలతో, దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క అభిషేకముతో, దేవుని యొక్క ఆత్మపూర్ణుడై మరి జయించి దేవదూతల చేత పరిచర్య చేయించుకున్నాడు. అదేవిధంగా ఈరోజు మనము ఏటి చేత శోధించబడుతున్నాము, జయించే వారముగా మనం ఉండాలా. ఏటి చేత మరులు కొల్పబడుతున్నాము, జయించే వారముగా మనం ఉండాలా. ఏటి చేత పడిపోతున్నాము, జయించే వారముగా మనం ఉండాలా. ఏటి చేత లొంగిపోతున్నాము, ఏటి చేత బెండ్ అయిపోతున్నాము, ఏటి చేత మనము మరి ఆకర్షితులై దేవునికి దుఃఖాన్ని కలగజేస్తున్నాము, ఏటికి కూడా లొంగొద్దు, ఏటికి కూడా మరులు కొల్పబడవద్దు, ఏటికి కూడా బెండ్ అవ్వద్దు, ఏటికి కూడా లొంగిపోవద్దు. దేవుడు నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతానన్నాడు. దేవుడు మనతో మాట్లాడే దేవుడు, మనకు తోడుగా ఉన్న దేవుడు, మనకు నీడగా ఉన్న దేవుడు, మనల్ని నడిపించే మన నాయకుడు. మన ఈ చిన్న ధోనిలో ఆ నాయకుడు ఉండి ఈ ధోనిను ఏ వైపుకు నడిపించాలో ఆ రేవుకు చేర్చేటటువంటి మనము కోరుకున్న రేవుకి నడిపించేటటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుని మాటకు లోబడి దేవుని చిత్తాన్ని ఎరిగి మరి మన ఎదుట వచ్చిన ప్రతి శోధన జయించుకునే వారముగా ఉండాలని దేవుని యొక్క మాటల్లో, దేవుని యొక్క వాక్కుల్లో ఉన్న శక్తిని మన యొక్క జీవితంలోనికి మనము తీసుకోవాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన పరిశుద్ధుడా, హల్లెలూయా. స్తోత్రము నాయన, స్తోత్రము నాయన, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అయ్యా నీకు స్తోత్రము నాయన. కృపగల దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కరుణామయుడా నీకు స్తోత్రములు నాయన. దయగల దేవా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. శక్తిమంతుడా నీకు వందనాలయ్యా. బలము కలిగిన దేవుడా నాయన, బలాఢ్యుడా నీకు స్తోత్రం నాయన. బలహీనుడైనటువంటి గిద్యోని బలపరిచినటువంటి బలాఢ్యుడా, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని చెప్పిన దేవుడా అయ్యా, ఇదిగో బలహీనులుగా ఉన్న వారిని నాయన బలపరిచేటటువంటి దేవుడు నాయన. శక్తిహీనులుగా ఉన్న వారిని నాయన శక్తిమంతులుగా చేసే దేవుడు నాయన. అవిశ్వాసములో ఉన్న వారిని నాయన విశ్వాసములోకి నడిపించే దేవుడు నా ప్రభువా. దేవా నీకు అసాధ్యమైందంటూ ఏమీ లేదు నా ప్రభువా. నీకు సాధ్యమైంది నా తండ్రి నాయన, సమస్తము కూడా నా ప్రభువా నాయన. అయ్యా ఇదిగో నా తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచిన వారు నా ప్రభువా నీకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పినటువంటి దేవుడు నా ప్రభువా. విశ్వాసానికి కర్తవు, కొనసాగించే నీ వైపు చూసి నాయన మేము ముందుకు సాగాలి ప్రభువా. మా ఒడుదుడుకుల్లో నాయన, మా యొక్క నాయన ఆటుపోటుల్లో నాయన మేము నా తండ్రి నాయన అయ్యా ఇదిగో దాటేవారముగా నాయన, జయించేవారముగా నా తండ్రి అయ్యా ఇదిగో నా తండ్రి నీ మాటలు నా తండ్రి నాయన మా యొక్క హృదయం నందు భద్రం చేసుకుని నా తండ్రి ఆ మాటల ప్రకారంగా నాయన మేము జీవించటానికి సహాయమును దయచేయండి అయ్యా. ప్రభువానికి స్తోత్రం నాయన. ప్రతి శోధన జయించాలంటే నా ప్రభువా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని నా తండ్రి ఈ యొక్క పరిస్థితిని మేమెందుకు చేయలేకపోయినామని నా ప్రభువా ఇదిగో శిష్యులు నాయన అయ్యా కుమారుని అడిగినప్పుడు ఇది ఒక ఉపవాస ప్రార్థన ద్వారా అని నా ప్రభువా మాకు తెలియజేస్తున్న మాటను బట్టి నా తండ్రి ప్రతి శోధన కూడా నాయన జయించుకునేటటువంటి నా ప్రభువా విశ్వాసము నా తండ్రి, ఉపవాస ప్రార్థన నా తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసముతో చేయటానికి నాయన మీరు ఆయుత్తపరిచిన ఆయన నీ కృపను అనుగ్రహించిన ఆయన నీ నామాన్ని మహింపరచుకొని గణపరచుకోమని నిన్ను వేడుకుంటూ ప్రార్థిస్తున్నా ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయం అందు నా ప్రభా నీ కృపా దీవెనలు నా తండ్రి నాయన మా మీద మెండుగా నాయన మీరు కుమరించండి అయ్యా. దాటిపోవద్దు నాయన దావీదు కుమారుడా నీ కృపను అనుగ్రహించండి అయ్యా. ఈ దీవెనలు దయచేయండి అయ్యా, నీ ఆశీర్వాదములు దయచేయండి అయ్యా, నీ స్వస్థతలు దయచేయండి అయ్యా, నీ మేలులు దయచేయండి అయ్యా. రక్షణ కార్యాలు జరిగించిన ఆయన, స్వస్థత కార్యాలు జరిగించిన ఆయన, మహిమ కార్యాలు జరిగించిన ఆయన, అద్భుత కార్యాలు జరిగించిన ఆయన, ఆశ్చర్య కార్యాలు జరిగించిన ప్రభా నీ నామాన్ని మహింపరచుకోతండి, నీ నామాన్ని గణపరచుకోతండి. నీ చిత్తమును నెరవేర్చు దేవా. నీ రాకడ పర్యాంతరము నాయన నీ యందు నమ్మకంగా ఉండటానికి నా ప్రభువా
నీ కృపను మాకు దయచేయమని నాయన నిన్ను వేడుకుంటూ ప్రార్థిస్తున్నా తండ్రి. మమ్మల్ని అందరినీ ఇదిగో నాయన మా కుటుంబాలను, మా బిడ్డలను, చిన్నవారిని, పెద్దవారిని పేరు పేరున వేరువేరుగా కుటుంబాలుగా నీ చేతులకు అప్పచెప్పుకుంటాం తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను నాయన మీరు దీవించిన ఆయన, ఆశీర్వదించిన ఆయన నీ కృపతో స్వస్థపరిచి సమాధానమును దయచేయమని నిన్ను వేడుకుంటూ ప్రార్థిస్తూ ఈ యొక్క నా తండ్రి, నా ప్రభ నాయన మధ్యాహ్న కాల సమయమందు నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నీ గాయపడిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ